ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త అని చెప్పుకోవాలి. దేశీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు కుప్పకూలిపోతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో మరి బంగారం వెండి ధరలు పడిపోతాయని చెప్పేసి బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరి గత 10 రోజులుగా హైదరాబాద్కి సంబంధించి 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ బంగారం ధరలు ఎలా ఉన్నాయి ఒకసారి చార్ట్ చూద్దాం. అంటే మార్చ్ 18వ తారీఖు నుంచి మార్చి 27వ తారీఖు వరకు ఎలా ఉంది చూద్దాం. అంటే 24 క్యారెట్స్ మార్చి 18వ తారీఖు చూసుకుంటే గ్రామ్కి 66 రూపాయలు తగ్గి 15,742లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 60 రూపాయలు తగ్గి 14,430. ఇంకా మార్చి 19వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ గ్రామ్కి 714 రూపాయలు తగ్గి 15,028లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 655 రూపాయలు తగ్గి 13,775లో ఉంది. ఇంకా మార్చి 20వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ గ్రామ్కి 137 రూపాయలు తగ్గి 14,891లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 120 రూపాయలు తగ్గి 13,655. ఇంకా మార్చి 21వ తారీఖు వస్తే 24 క్యారెట్లు గ్రామ్కి 294 రూపాయలు తగ్గి 14,597లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 275 రూపాయలు తగ్గి 13,380లో ఉండడం చూస్తున్నాం. అంటే 18, 19, 20, 21 తారీఖులు చూసుకుంటే 66, 714, 137, 294 మేర 24 క్యారెట్స్ గ్రామ్ ధర తగ్గడం చూస్తున్నాము. ఇంకా 22 క్యారెట్స్ అయితే 60, 655, 120, 275 మేర తగ్గడం చూస్తున్నాం. ఇంకా మార్చి 22 తారీఖు వస్తే 24 క్యారెట్లు ఎటువంటి మార్పులు ధర స్థిరంగా ఉండి గ్రామ్ 14,597లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ కూడా ఎటువంటి మార్పులు అయితే స్థిరంగా ఉండి 13,380లో ఉండడం చూస్తున్నాం. ఇంకా మార్చి 23 తారీఖు వస్తే 24 క్యారెట్స్ గ్రామ్కి 268 రూపాయలు తగ్గి 14,329లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 245 రూపాయలు తగ్గి 13,135లో ఉంది. ఇంకా మార్చ్ 24వ తారీఖు వస్తే 24 క్యారెట్లు గ్రామ్కి 38 రూపాయలు తగ్గి 14,291లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 35 రూపాయలు తగ్గి 13,100లో ఉండడం చూస్తున్నాం. ఇంకా మార్చ్ 20వ తారీఖు చూసుకుంటే కనుక అనుకున్నాం కదా ఒకే రోజు రేటు పెరిగింది, అంటే మళ్ళీ పెరిగిపోతుంది అన్న కొంచెం టెన్షన్ అయితే మొదలైంది. చూస్తే మార్చి 20వ తారీఖుని గ్రామ్కి 365 రూపాయలు పెరిగి 14,667లో ఉంది. 24 క్యారెట్లు 1 గ్రామ్. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 345 రూపాయలు పెరిగి 13,445కి అయితే వచ్చింది. అంటే ఒక్క మార్చి 20వ తారీఖులో చూసుకుంటే ఒకేసారి 376 మేర పెరగడం చూసాము 24 క్యారెట్స్. ఇంకా 22 క్యారెట్స్ అయితే 345 మేర పెరగడం చూసాం 1 గ్రామ్. ఇంకా 26వ తారీఖు వస్తే మళ్ళీ 24 క్యారెట్స్ 222 రూపాయలు తగ్గి గ్రామ్కి 14,455కి వచ్చేసింది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 195 రూపాయలు తగ్గి గ్రామ్కి 13,250లో ఉండడం చూస్తున్నాం. ఇంకా 27వ తారీఖు వస్తే 24 క్యారెట్లు గ్రామ్కి 16 రూపాయలు పెరిగి 14,471లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 16 రూపాయలు పెరిగి 13,265లో ఉండడం చూస్తున్నాం. ఏది ఏమైనా మార్చి 27వ తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ 1,44,000లో ఉండడం చూస్తున్నాము. ఇంకా 22 క్యారెట్స్ అయితే 1,32,000లో అయితే ఉండడం చూస్తున్నాం. మరి ఈ ధరలు ఇలా చూసుకుంటే 1,00,000 వరకు కూడా వస్తుందేమో అన్న ఛాన్సెస్ కూడా బాగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలకి ఇలా ధరలు తగ్గడం అనేది చాలా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. పెళ్లిళ్ళ సీజన్ ఆల్రెడీ పండుగలు ఒకదాని తర్వాత ఒకటి మొదలవుతుంది కాబట్టి ఇప్పుడు బంగారంలో ఇలాంటి మార్పులు చోటు చేసుకోవడం అనేది ఇదొక ఆశ్చర్యాన్ని కూడా గురి చేస్తుంది. మళ్ళీ ధరలు పెరుగుతాయి అనే సందేహాలు కూడా కనబడుతున్నాయి. సో హైదరాబాద్కి సంబంధించి 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ అయితే ఇలా ఉంది. మరి వెండి ఎలా ఉంది గత 10 రోజులుగా ఒకసారి చార్ట్ చూద్దాం. గత 10 రోజులుగా వెండి ధరలు ఎలా ఉన్నాయి అంటే మార్చి 18వ తారీఖు నుంచి మార్చి 27వ తారీఖు వరకు చూసుకుంటే 10 గ్రాములు 100 గ్రాములు 1 కేజీ వెండి ఎలా ఉందో చూద్దాము. అంటే మార్చి 18వ తారీఖు చూసుకుంటే 2,75,000లో ఉన్నటువంటి వెండి మార్చ్ 27వ తారీఖు వచ్చేటప్పటికి 2,45,000 అయితే వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి చూద్దాము. 18వ తారీఖుని 10 గ్రాములు వెండి 2,750లో ఉంది. ఇంకా 100 గ్రాములు అయితే 27,500. ఇంకా 1 కేజీ అయితే కిలోకి 5,000 తగ్గి 2,75,000లో ఉంది. అంటే మార్చి 18వ తారీఖు కిలో వెండి 2,75,000లో ఉంది. ఇంకా మార్చి 19 చూసుకుంటే 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500. ఇంకా కిలో వెండి కిలోకి 10,000 తగ్గి 2,65,000కి వచ్చేసింది. మళ్ళీ మార్చి 20వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,600,
100 గ్రాములు 26,000, ఇంకా కిలో వెండి కిలోకి 5,000 తగ్గి మళ్ళీ 2,60,000లో ఉంది మళ్ళీ. ఇంకా మార్చి 21 తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,500, 100 గ్రాములు 25,000, ఇంకా కిలో వెండి మళ్ళీ 10,000 తగ్గి కిలోకి 2,50,000కి రావడం చూస్తున్నాం. అంటే మార్చి 18, 19, 20, 21 చూసుకుంటే కిలో వెండి 5,000 మేర 10,000, 5,000, 10,000 ఇలా తగ్గుతూ వచ్చింది. ఇంకా మార్చి 22 తారీఖుని చూసుకుంటే 10 గ్రాములు 2,500, 100 గ్రాములు 25,000, ఇంకా కిలో వెండి ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి 2,50,000లో ఉంది కిలో వెండి. ఇంకా మార్చి 23 తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,500, 100 గ్రాములు 25,000, ఇంకా కిలో వెండి ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి కిలో వెండి 2,50,000లో ఉంది. ఇంకా మార్చి 24 తారీఖు వస్తే 10 గ్రాములు 2,500, 100 గ్రాములు 25,000, కిలో ఎటువంటి మార్పులు స్థిరంగా ఉండి 2,50,000లో ఉంది. అంటే మార్చి 22, 23, 24 తారీఖులో చూసుకుంటే కిలో వెండి ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి కిలో వెండి 2,50,000లో ఉంది. ఇంకా మార్చి 20 తారీఖు వస్తే 10 గ్రాములు 2,600, 100 గ్రాములు 26,000, ఇంకా కిలో వెండి ఒకేసారి 10,000 పెరిగి 2,60,000కి వచ్చేసింది మళ్ళీ. ఇంకంటే వరుసగా 5 రోజుల వరకు తగ్గుతూ వచ్చినటువంటి ధర ఒకే 20 తారీఖు వచ్చేటప్పటికి కిలోకి 10,000 పెరిగి 2,60,000లో ఉంది. ఇంకా మార్చి 26 తారీఖు వస్తే 10 గ్రాములు 2,600, 100 గ్రాములు 26,000, ఇంకా కిలో వెండి ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి 2,60,000లో ఉంది. ఇంకా మార్చి 27 తారీఖు వస్తే 10 గ్రాములు 2,450, ఒకసారి ఫిగర్ మారిపోయింది చూడండి, 100 గ్రాములు 24,500, ఇంకా 1 కేజీ అయితే 15,000 తగ్గి కిలోకి 2,45,000లో ఉంది. అంటే మార్చి 27 తారీఖుని చూసుకుంటే కిలో వెండి 2,45,000 అయితే వచ్చేసింది. అంటే ఈ 18వ తారీఖుని 2,75,000లో ఉన్నటువంటి కిలో వెండి 27 తారీఖు వచ్చేటప్పటికంటే 15,000 తగ్గి కిలోకి 2,45,000లో ఉంది. ఇప్పుడు ఏదైతే మనం హైదరాబాద్కి సంబంధించి ధరలు అయితే చూస్తున్నామో ఇవన్నీ కూడా TCS, GST ఇవేవి ఇంక్లూడ్ అవి లేవు. సో ఏది ఏమైనా ఒక పక్క వారు, ఒక పక్క పెట్రోల్, డీజిల్ కొరత ఇవన్నీ కూడా చూసుకుంటే ప్రభావం అనేది బంగారం వెండి పైన బాగానే పడుతుంది. ఆల్ టైమ్ రికార్డ్ వరకు వెళ్ళిపోతుంది బంగారం వెండి ధరలు అనుకున్న టైంలో మళ్ళీ క్రమేప తగ్గడం, ఒక్క రోజు రైజ్ అయ్యి మళ్ళీ తగ్గుముఖం పడడం అయితే చూస్తున్నాం. ఇప్పుడు మార్కెట్ లో కూడా కొంచెం ఉత్సాహం అనేది కనిపిస్తుంది ఇలా ధరలు మళ్ళీ తగ్గడంతో. సో ఏది ఏమైనా మహిళలకు మాత్రం ఇది శుభవార్త అని చెప్పుకోవాలి. పండుగల సీజన్, పెళ్లిళ్ళ టైంలో బంగారం వెండి ధరలో ఇలాంటి మార్పులు చోటు చేసుకోవడం, మరి ఈ టైంలో తగ్గుతున్నాయి కదా మరి కొనాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా లోకల్గా ఉన్నటువంటి జ్యువెలరీ స్టోర్స్కి వెళ్ళి హాల్ మార్క్ కానీ GST ఇవన్నీ చూసుకొని జాగ్రత్త పడి కొనాలని చెప్పేసి అనలిస్టులు కూడా చెప్పడం జరుగుతుంది. సో హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ.